ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే. ఇంక పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఈరోజు కొంచెం ఎర్లీగా లేసారనమాట. పిల్లల్ని అయితే రెడీ చేశాను. ఇంకా నేనైతే నైటే అన్ని పనులు చేసుకోవడం వల్ల ఇంకా మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే అసలు పనంతా కూడా అయిపోయిందన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ పిల్లలు రెడీ అయితే నాతోటి ఇలా మాట్లాడుతుంది. ఆశ పాప అయితే ఇక్కడ దోశ నైట్ పట్టాను కదా, అదైతే ఇలా మంచిగా పొంగిందనమాట. దాన్ని చూసి మంచిగా నిండింది మమ్మీ అని చెప్పేసి మాట్లాడుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K దగ్గరలో ఉన్నాము. సో ఇంక ఇక్కడ పిండి అయితే కలుపుతున్నాను. సో ఇంకా పిండి అంతా కూడా కలిపేసి ఇప్పుడు వేసేంత వరకు అయితే తీసి మిగతా అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేనైతే ఇంకా దోశలు అయితే క్రిస్పీగా రావడానికైతే నేను ఏం కలుపుతాను అనేది కూడా చెప్తాను. చూడండి, చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. అలాగే కలర్ కూడా మంచిగా రెడ్ కలర్లో వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఆశపాపతో మాట్లాడుకుంటూ నేనైతే ఈ పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ నైట్ అంతా కూడా కిచెన్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది కాబట్టి నాకైతే ఇప్పుడు కొంచెం పని అయితే ఏం లేదు. ఇంకా పిల్లలకు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇంకా ఆఫ్టర్నూనే లంచ్ అయితే తీసుకెళ్తున్నాను. ఇంక ఇప్పుడు అందుకనే ప్రశాంతంగా పనులు అయితే చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా మార్నింగే టిఫిన్ పెట్టేది ఉంటే హడావిడిగా ఉంటుంది కొంచెం. కాకపోతే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చల్లగా అయ్యేసరికి పిల్లలు లంచ్ సరిగ్గా చేయట్లేదు అనమాట. అందుకోసం అయితే ఇంకా ఆఫ్టర్నూనే తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా నేనైతే ఆఫ్టర్నూనే పెట్టిస్తున్నాను లంచ్ అయ్యాక. ఇంక ఇక్కడ నేను దోశలకైతే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగర్ కలుపుతానమాట. అలా కలపడం వల్ల మనకి దోశలు చాలా క్రిస్పీగా క్రంచిగా వస్తాయి. మంచిగా రెడ్ కలర్లో వస్తుందన్నమాట. మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో ఇంక ఇక్కడ చక్కెర అలాగే కొంచెం సాల్ట్ వేసి ఇంకంతా కూడా కలుపుతున్నాను. ఇంకా పిండి అంతా కూడా కలిపేసి ఇంక ఇక్కడ దోశల పెనం పెట్టేసి దోశల పెనం మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ రాసుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా నేను పిండి అయితే నైటే పట్టాను కాబట్టి కొంచెం కలర్ కొంచెమే చేంజ్ అయింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మనం పిండి తీసి అందులో సాల్ట్ అలాగే షుగర్ కలిపి వేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి. అలాగే మంచి కలర్ రెడ్డిష్గా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా, ఇలా మంచిగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇంకా బాగా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంటే. ఇంకా పిల్లలకు అలాగే బావకైతే దోశలు వేస్తున్నాను. ఇంకా పిల్లలతో పాటే బావ వెళ్ళిపోతాడు ఆఫీస్ కాబట్టి ఇంకా బావకు కూడా వేసేసి ఇంకా పక్కన పెట్టేస్తే అందరు కూడా ఫ్రెష్ అప్ అయ్యి తినేస్తారు. ఆల్రెడీ పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు కదా. ఇంకా దోశలు కూడా వేసుకుంటూ నేనైతే పిల్లలకి స్నాక్స్ అలాగే వాటర్ బాటిల్స్ అయితే నింపాలి. ఇంకా ఇక్కడ దోశలు అయితే ఇంకా వేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది. ఇంక ఇక్కడ పిల్లలకైతే వాటర్ బాటిల్స్ నింపడం కోసం ఇంకా అన్నీ కూడా నైటే కడిగేసి పెట్టాను కదా. ఇంక ఇక్కడ కెటిల్లో వాటర్ పెట్టాను. ఇంకా వింటర్ సీజన్ కదా, కొంచెం గోరెచ్చగా ఉంటే పిల్లలకి బాగుంటుందని చెప్పేసి ఇంకా కొంచెం బాగా వేడయ్యాయి అన్నమాట వాటర్ అయితే. అందుకోసం అయితే హాఫ్ వేడి వాటర్ పోసేసి ఇంకా మిగతావి అయితే కూల్ వాటర్ అయితే వేస్తున్నాను. కొంచెం గోరెచ్చగా ఉంటే సరిపోతుందని చెప్పేసి. ఇంకా స్నాక్స్ అయితే ఈరోజు ఇంట్లో ఏమీ లేవన్నమాట. బయట అయితే పల్లి పట్టి అయితే తీసుకుంటానని చెప్పేసి అన్నాడు బావ. ఇంకా వాళ్ళకు వెళ్ళేటప్పుడు దారిలోనే ఉంటుంది షాపు, ఇంకా అక్కడ తీసుకొని వెళ్తా అన్నారు. అందుకోసం అయితే ఒక బాటిల్స్ నింపేసి వాళ్ళకైతే ఇచ్చేస్తే ఇంకా వాళ్ళైతే బ్యాగ్లో పెట్టేసుకుంటారు. ఈలోపు ఇంకా దోశలు వేయడం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ ఆశబాబుకు జుట్టు కూడా వేసేసాను. ఇంకా పిల్లలు వెళ్ళాక నాకైతే ఈరోజు క్లీనింగ్ ఉందన్నమాట. ఇల్లు ఉడవడం తుడవడం అలాగే ఇవాళ దేవుళ్ళను కూడా కడగాలి. ఎందుకంటే ఇంకా లేడీస్కి ఉంటుంది కదా ప్రాబ్లమ్స్. ఇంకా నేను దీపం పెట్టక చాలా రోజులు అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా దేవుళ్ళని అయితే కడిగేసి ఇంకా ఈరోజు అయితే దీపం పెట్టాలి. పిల్లలు వెళ్ళాక ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి. పిల్లలకైతే దోశలు వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నేను టీ పెడుతున్నాను. ఇంకా బావకు కూడా వేసి ఆల్రెడీ పక్కన పెట్టాను. ఇంక ఇక్కడ పాలు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వస్తాయన్నమాట. ఇంకా పాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ ఈ రోజైనా రేపైనా మళ్ళీ పంపిస్తారు అమ్మ వాళ్ళు కూరగాయలు అలాగే పాలు కూడా పంపిస్తారు. ఇంకా ఈ బాటిల్ నిండా పంపిస్తే ఒక 1 వీక్ వరకు వస్తాయన్నమాట. 2.5-3 లీటర్స్ ఉంటుంది ఆ బాటిల్ అయితే. ఇంకా పాలు పెట్టేసి ఇంకా టీ పెట్టేసి ఇంకా వాళ్ళకైతే టిఫిన్ ఇచ్చేస్తే వాళ్ళైతే తిని వెళ్ళాక మిగతా పనులు అయితే చేసుకోవాలి.
పిల్లలు టిఫిన్ చేసి ఇంకా బావ కూడా టిఫిన్ చేసి టీ తాగి వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళు తినే అన్నీ కూడా క్లీన్ చేసి ఇంక ఇక్కడ పక్కన పెట్టాను. ఇంక ఇప్పుడైతే ఇల్లు ఊడవడం తుడవడం అయితే చేసుకోవాలి. సో ఇంకా ఫైనల్లీ ఇల్లు ఊడవడం తుడవడం కంప్లీట్ అయిపోయింది. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఇంక ఇక్కడ దీపం కూడా పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు వంట అయితే చేయాలి. పిల్లలకు బాక్స్ పంపించలేదు కదా, ఇంకా నేను త్వరగా వంట అయితే చేయాలి. ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి ఆలు టమాటా వండమని చెప్పేసి అన్నారు పిల్లలు. ఇంకా అందుకోసం అయితే వంట అయితే ప్రిపేర్ చేయాలి. సో ఈరోజు ఇంకా దేవుళ్ళన్నీ కూడా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టిందన్నమాట. పువ్వులు అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్నితోటే ఇలా సర్దేసి పెట్టాను. సో ఇంకా పూజ అయితే ఇలా ఇంట్లో రోజు దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నేనైతే దీపం పెట్టేసి ఇంక ఇలా అయితే కొద్దిసేపు అలా కూర్చుండిపోయాను అనమాట మొబైల్ చూస్తూ. ఇంక ఇప్పుడు వంట అయితే చేయాలి. ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంకా టమాటా ఆలు కర్రీ కూడా అవుతుంది. చూసారా, టమాటా ఆలు వండమని చెప్పేసి అన్నారు పిల్లలు. అందుకోసం అయితే ఇంకా టమాటా ఆలు అయితే వండుతున్నాను. ఇంక ఇక్కడ వండుతూ నేనైతే టీ ఉంది అన్నమాట, కొంచెం ఇలా పూజ చేసిన తర్వాత టీ తాగడం అలవాటు అనమాట. ఇంకా టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా వంట చేస్తూ నేనైతే ఇలా టీ తాగుతూ అలా ప్రశాంతంగా ఉండిపోయాను అనమాట. ఇంకా వంట కర్రీ కావడంతో పిల్లలకు బాక్స్ కలిపి ఇచ్చేసి రావాలి. ఈలోపు అయితే ఇంకా 1:30 1:45 వరకు బావ కూడా వచ్చేస్తాడు. సో ఫైనల్లీ వంట కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలిద్దరికీ కూడా బాక్స్లు అయితే కలిపేసి పెట్టాను. ఆల్రెడీ వాళ్ళకు లంచ్ బాస్కెట్స్ కూడా సర్దేసి పెట్టాను. స్పూన్స్ నాప్కిన్స్ అవన్నీ కూడా సర్దేసి పెట్టాను. ఇంకా బాక్సులు కూడా బ్యాగ్లో పెట్టేసి ఇంకా స్కూల్లో అయితే ఇచ్చేసి వచ్చేసరికి అయితే బాగా 1:30 వరకు అయితే వచ్చేసాడనమాట. ఇక్కడ అత్తమ్మ అయితే ఇంటి దగ్గర నుంచి కరివేపాకు అలాగే నిమ్మకాయలు గిన్నె పంపింది. ఇక్కడ దొండకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి నేనైతే దొండకాయలు తీసాను, కానీ ఈలోపే బాగా వచ్చాడు, అందుకోసం అయితే చేయలేదు. ఇంక ఇక్కడ అత్తమ్మ వెల్లిపాయ కారం అలాగే గోంగూర కాయలు ఉంటాయి కదా రెడ్డివి, అవి కూడా పచ్చడి పంపింది. అలాగే నిమ్మకాయలు, ఇంకా బావ కోసం ఫిష్ కర్రీ పంపింది. ఇంక ఇక్కడ కరివేపాకు అయితే మాకు అస్సలే దొరకదు, ఇంకా చాలా పంపించింది. అదంతా కూడా నేను ఏం చేస్తాననేది కూడా షార్ట్ వీడియోలో చెప్తాను. ఇంక ఇక్కడ ఫిష్ పుల్స్ అన్నమాట, అదే చూస్తున్నాడు బావ. చూసారా, కరివేపాకు అయితే మాకు అస్సలు దొరకదు. ఇక్కడ ఎంత పంపిందో చూసారా. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి గోగు పూలు అంటారు, ఇది గోంగూర చెట్లకు వస్తుంది గోగు పూలు, అదైతే పచ్చడిగా పంపించింది. ఇంకా అది పోపు పెట్టుకోమని చెప్పేసి అంటే ఇక్కడ నేను కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసి ఇంకా జీలకర్ర మెంతుల పొడి వేసి ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లంచ్ అయితే చేయాలన్నమాట. ఇంక ఇక్కడ అత్తమ్మ పంపించిన పచ్చడి అయితే పోపు పెట్టుకున్నాను కదా, అదైతే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను. ఇంక ఇది తిన్న తర్వాతే ఆలు టమాటా కర్రీ వేసుకొని ఇంకా తినేసాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు ఎప్పుడైనా కావాలంటే నేను ఈ రెసిపీ చూపిస్తాను, అత్తమ్మని తీసుకురమ్మని చెప్పేసి. ఇంక ఇక్కడ లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకు అయితే స్నాక్స్ ఏం లేవన్నమాట. ఇంకా ఇంట్లోనే ఈజీగా 1 కప్పు అటుకులతోటి నేనైతే కుర్కురేలు ప్రిపేర్ చేశాను. అవైతే ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా క్రిస్పీగా క్రంచీగా ఈజీగా ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. లింక్ అయితే నేను కింద ఇస్తాను, చెక్ చేయండి. సో ఫైనల్గా రెడీ అయిపోయాయి కుర్కురేలు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇంట్లోనే ఈజీగా చేయొచ్చు, పిల్లలకు బయట నుంచి కొనుక్కొచ్చే పని లేకుండా. టేస్ట్ అయితే సూపర్ బాగుంటుంది, నచ్చితే ట్రై చేయండి. ఇంక ఇక్కడ నేనైతే ఆఫ్టర్నూన్ అత్తమ్మ పంపించిన కరివేపాకు ఉంది కదా, ఇదైతే అంతా కూడా తెంపుకుంటున్నాను. ఇదంతా కరివేపాకు అసలు ఏం చేస్తాననేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఇంకా ఫాస్ట్గా ఇక్కడ కరివేపాకు తెంపేసి ఇంకా బయట ఊడవడం అయితే ఊడ్చేసాను. ఇంకా పిల్లలు వచ్చాక పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళకైతే స్నాక్స్ ఇచ్చేసి ఇంకా వాళ్ళనైతే కొంతసేపు హోంవర్క్ అయితే చేయించాను. సో ఇంక ఇక్కడ పిల్లలు అయితే స్నాక్స్ తినేసి హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా పిల్లలతోటి ఒక 2 అవర్స్ తర్వాత ఇంకా నేనైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా డిన్నర్లోకి అయితే ఈరోజు దోశ తింటానన్నారు, అందుకోసం అయితే ఇంకా దోశ వేసి ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ వీళ్ళతోటి అయితే ఫస్ట్ హోంవర్క్ చేయించేసి ఇంకా నేనైతే డిన్నర్లోకి దోశ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా దోశలోకి ఆలు టమాటా కర్రీ ఉందన్నమాట, దాంతో తినేస్తామన్నారు. ఇంకా అదైతే ఉంది. ఇంకా ఫైనల్గా
డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా మిగతా బౌల్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. సో ఫైనల్లీ ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. నైట్ ఇలా చేసుకుంటే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనకు పని అసలు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను బౌల్ క్లీన్ చేసే వరకు కూడా వీళ్ళకు చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, అవి అయితే చేసుకుంటున్నారు. ఆష్ పాప డ్రాయింగ్ చేసుకుంటుంది. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా